వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఇక అల్లు అర్జున్ గారి కేసు విషయంలో ఈ రోజు అయితే అల్లు అర్జున్ గారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి క్వశ్చన్ల వర్షం కురిపించడం అయితే జరిగింది. అయితే క్వశ్చన్లు అడిగేటప్పుడు అల్లు అర్జున్ గారు చాలా ఎమోషనల్ అయిపోయినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే రేవతి ఎప్పుడైతే కింద పడిపోయి ఆమె శ్వాస అందక ఆ వీడియో పోలీసులు తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం అల్లు అర్జున్ గారు ఆ వీడియో చూసి బాగా ఎమోషనల్ అన్నట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగిందో ఈరోజు ప్రస్తుతం దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతోటి జగదేవ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, చెప్పండి సార్. ఈరోజు అల్లు అర్జున్ గారిని అయితే పోలీసులు క్వశ్చన్ చేయడం జరిగింది అంటున్నారు. అసలు అక్కడ మొత్తానికి ఏం జరిగిందంటారు? అల్లు అర్జున్ గారు నిజంగా పాపం పుష్ప 2 ఏదైతే సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకున్నారో అవి చేసుకోలేని పరిస్థితి. రిలీజ్కి ముందే ఒక విధంగా మంచి సెలబ్రేట్ చేశారు. మంచి మంచి ఈవెంట్స్ పట్నాలో కానీ చెన్నైలో కానీ మిగతా రాష్ట్రాల్లో పెట్టింది. అయితే ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వివరించిన దానికి ఈయన ప్రెస్ మీట్ పెట్టి అయ్యో నా ఉద్దేశం అది కాదు, ఏదో అలా జరిగిపోయిందని చెప్తే బాగుండేది, బట్ నేను రోడ్ షో చేయలేదు ఇవన్నీ చెప్పారు. దాని మీద అంటే ఇక్కడ పోలీసులు చెప్తున్న కథనం కట్టు కదా అబద్ధమా అనేలాగా పోర్ట్రే అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఆ రోజు నైటు చాలా ఛానల్స్లో కూడా సినీ విశ్లేషకులు ఎవరైతే సినీ క్రిటిక్స్ ఉన్నారో వాళ్ళు కూడా బన్నీ గారి ఫేవర్గా మాట్లాడి ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం కూడా చేశారు. నేను కొన్ని ఛానల్స్లో చూశాను. సో దాన్ని పోలీసులు వెంటనే తీవ్రంగా పరిగణించి అయ్యా ఆ రోజు జరిగింది ఇది, మేమే ఉన్నాం, మీకు పిలిచాం, మీకు గుర్తుందో లేదో అని ఏసీపీ గారు, డీసీపీ గారు, ఎస్హెచ్ఓ గారు వివరణలు ఇచ్చారు. మనం ప్రెస్ మీట్లు కూడా పెట్టి చెప్పారు. సో ఇప్పుడు అబద్ధం ఎవరు ఆడినట్టు, తప్పు ఎవరు చెప్పినట్టు? బండి గారు చెప్పినట్టు అయింది. సో మీరు ఇలా చెప్తున్నారు, మాకు మేము విట్నెస్, మేమే ఉన్నాం అక్కడ సంఘటన జరిగిన స్థలంలో, మీరు ఇలా అంటున్నారు. సో మీరు రైటా మేము రైటా, మీరు ఒకసారి రావాలి, మిమ్మల్ని విచారిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ ఆయన వెళ్ళారు. అయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి. ఏమండి ఇవాళ రేపు డొమెస్టిక్ ఇళ్లల్లోనే సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం. మన ఇంటికి ఎవడో దొంగోడు వస్తాడా మంచోడు వస్తాడా, లేదా పిల్లలు ఇద్దరిని పెట్టి మనం బయటికి షాపింగ్ వెళ్ళాలంటే పిల్లలు ఏం చేసి కొట్టుకుంటున్నారా, సరిగ్గా ఉన్నారా లేదని చెప్పి మధ్య మధ్యలో ఫోన్లో చూసుకుంటున్నాం సీసీ కెమెరా. అలాంటిది కమర్షియల్ ప్లేసెస్ పబ్లిక్ సెక్టార్లో ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి కదా. అవన్నీ కూడా సార్ మీరు రోడ్ షో చేయలేదన్నారు. ఇది చూడండి, రోడ్ షో చేయకపోతే ఆర్టీసీ క్రాస్ నుంచి సంధ్యా థియేటర్లోకి వెళ్ళాలనడానికి కేవలం 1 minute వెళ్ళిపోవచ్చు లోపలికి. 1 minute 60 seconds. మీకు అక్కడ 20 నిమిషాలు ఎందుకు పట్టింది? రోడ్ షో చేయబట్టే కదా. మరి బయటకు వచ్చేలాగా అందరికీ చెయ్యూపింది ఇది మీరు కాదా? నేనే. సరే అయిపోయింది. లోపలికి మా ఏసీపీ వచ్చిన విజువల్స్ చూపిస్తున్నారు. అక్కడ బౌన్సర్లు దురుస్తనం చూపిస్తున్నారు. లేదా మీకు వచ్చి మీ మేనేజర్కి మీరు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకపోతే మరలా మేము డీసీపీని తీసుకొచ్చాం, మళ్ళీ మీరు డీసీపీతో బయటకు వచ్చారు. ఇదంతా మీరు కాదా? సరే ఆవిడ పరిస్థితి బాగోలేదు, చనిపోయిందని కూడా అంటున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాం, అప్పటికే 12 అయిపోతుంది నైట్, మీరు వెళ్ళిపోవాలని మీరు రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని వెయిట్ చేయించారు. మళ్ళీ మా ఏసీపీ వచ్చి మాకు చెప్తే అప్పుడు డీసీపీకి వచ్చి మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇంకో 15 గంట మాట్లాడి అప్పుడు కదా మీరు బయటకు వచ్చారు. ఇవన్నీ నిజం కాదా అంటే ఏం మాట్లాడతాడు ఆయన? మరి ఇవన్నీ నిజాలని సరదా సీసీ కెమెరా ఫుటేజ్తో సహా చూపిస్తున్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పారు అని అడుగుతారు కదా. మీరు అబద్ధమా మేము అబద్ధమా అని. అంటే కాకపోతే జెంటిల్గానే ఉంటుంది. మీరు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది ఏంటి, మీకు తెలియదా, మీ వాళ్ళని చెప్పలేదా అంటే అలా చెప్తున్నప్పుడు ఆయన అంటే యాక్చువల్గా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆయన, నిజంగా చెప్పాలంటే బన్నీ గారు కూడా. ఎందుకంటే మొన్న అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్తూ ఒక్కడే కారిడార్లో లేదంటే లాన్లో కూర్చొని ఇట్లా జరిగింది, ఇలా ఎందుకు అయిపోయింది, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. అరే అనవసరంగా ఒక ప్రాణం పోయింది కదండి. ఇప్పుడు ఆయనకు కూడా కావాలని ఉంటుంది. అరే ఆ తల్లి ఎంత ఇష్టం అంట కొడుకు, బన్నీ పాట వస్తే చాలు చెలరైపోయి బొడ్డోడు లేచి డాన్స్ చేసేవాడంట చిన్నప్పటి నుంచి కూడా. సో అలాంటి కొడుకుది ఫస్ట్ రోజు చూపించేయాలి తపన. ఏ తల్లికైనా కొడుకు ఆనందకు మించి ఏముంటుంది. అలా వెళ్ళింది. సరే వెళ్ళి అంత ఏంటంటే అలా వచ్చినప్పుడు ఆవిడ ఎంత నచ్చేలా ఈయన పెర్ఫామ్ చేయకపోతే ఆమె అంత ఇష్టపడుతుంది. ఆమె కానీ ఇప్పుడు పాపం పరిస్థితి విషమంగా ఉన్న ఆ బాలుడు కానీ శ్రీతేజ్ ఇది అబ్బాయి పేరు కదా, ఇట్లా జరుగుతుంది అనుకుని ఉన్నాడు. బట్ అరే ఎంత పొరపాటు అయిపోయిందే
అను గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, తనకు ప్రమేయం లేకపోయినా నా వల్లే జరిగింది కదా అని గిల్టీ ఫీలింగ్తో ఎమోషనల్ అయ్యాడు. అండ్ అది ఫైనల్గా మనకి పోలీసు వాళ్ళు చూపించిన ఒక వీడియో చూపించారట. అంటే ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్తున్నాడు, మరి ఆ వీడియో వైరల్ అవుతుందో లేదో చూడాలి. ఆ వీడియోలో ఉన్న పార్ట్ ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ చేశాను కూడా అంటున్నారు. బాగా ఎమోషనల్ అయిపోయినట్టు అల్లు అర్జున్ గారు ఏదైతే థియేటర్ బయట ఎంతసేపు చేశారంటున్నారు, చనిపోయింది తొక్కిసలాడు అనుకుంటున్నారో అది థియేటర్లో లోవర్ బాల్కనీలో జరిగిన విషయం అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే బయట జరిగింది కదా సార్? అంటే కాదంట, గేట్లు తీసి లోపలికి వచ్చేసిన తర్వాత బన్నీ లోపలికి ఆయన కారు వచ్చింది కదా, కారు కోసం అక్కడ బౌన్సులు తోయడం ఆ విజువల్స్ కూడా మనం చూసాం. ఒక్కసారి ఆయన బాల్కనీలో ఉన్నప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక మాట చెప్పారు చూసారా, ఆయన దగ్గర నుండి చూడడం కోసం కింద బెంచి కుర్చీ అలా ఉంటాయి కదా, స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా, అంటే ఊర్లలో అయితే అలా ఉంటాయి, ఇక్కడ అన్ని చేసే ఉంటాయి. పైకి దగ్గరికి వెళ్ళి చూడడానికి బాల్కనీకి తిరిగి ఎగబడ్డారంట కోతుల్లాగా. ఆయన అన్నాడు కదా, ఎగబడ్డారు అధ్యక్ష అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. సో అలా ఎగబడుతున్నప్పుడు ఈవిడ కూడా అరే ఏంటి అంత బన్నీ వచ్చాడంటే చూద్దాం కనీసం కుర్చీ మీదకి ఎక్కని చూడాలనుకుంటారు కదా బాల్కనీ ఉన్నప్పుడు. సో ఆ బాల్కనీ కింద ఇంకో బాల్కనీ ఇది ఉంటుంది, ఆ అటునుంచి జనము ఇటునుంచి జనము పైకి ఎక్కే జనం, అక్కడ తొక్కిసలాట జరిగి ఆవిడ ఇబ్బంది పడిపోయింది. ఆ చైర్స్ మధ్యలో ఎక్కడో పడిపోయిందట. అక్కడ వెంటనే పోలీసులు ఆపి ఆమెని లేవనెత్తుకోనో లేదా లేవలెత్తకపోతే ఈడ్చుకుంటూ బయటకు వచ్చి అప్పుడు సిపి చేశారంట. అసలు వినటానికి నాకు నిజంగా ఒళ్ళు గగురు పొడిచే. సో ఇంకా ఎంత టైం లోపల అక్కడ ఉండుంటుందో సార్, ఎప్పుడు చూసారు ఇదంతా క్లియర్ అయిపోయింది. ఎస్ కదా, ఒక్కసారి ఎంత కొట్టుమిట్టాడిందో, ఎంతమంది పిలిచిందో, రక్షించండి అని అడిగిందో, వాళ్ళకి ఏం వినపడదు, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. బట్ పోలీసులు బాధ్యతగా నిజంగా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా అంటే వాళ్ళే మళ్ళీ అందరూ అనేస్తారు, ఏముందిలా అనేస్తారు, కానీ వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళకి పాపం సింపుల్గా అనేస్తారు. కానీ డిపార్ట్మెంట్ లేకపోతే ఆపరేషన్ దుర్యోధన సినిమా లాగా మనందరం ఏమైపోతాం చెప్పండి. సో అట్లా బయటకు తీసుకొచ్చి సిపి చేయడము, అప్పటికే ఆవిడ పాపం క్రిటికల్గా ఇంకా ప్రాణాలు వదిలేసే పరిస్థితి వచ్చిందంట. సో ఆ వీడియో చూసేసరికి ఇప్పుడు నేను చెప్తుంటేనే బాధగా అనిపిస్తుంది కదా. మరి బన్నీ బాగా ఎమోషనల్ అయిపోయారట, ఏడ్చుకున్నట్టు అయిపోయారట. ఆయన ఉంటుంది కదా. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ కూడా చూస్తే ఆయన ఏదో వివరణ ఇచ్చినట్టు ఇచ్చారు, కానీ ఏదో ప్లీజ్ బ్రదర్ ప్లీజ్, నేను ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, మీరు మళ్ళీ అలా అడిగితే నేను డైవర్ట్ అయిపోయి ఇంకేదో మాట్లాడితే మళ్ళీ మీరు దాన్ని మళ్ళీ పట్టుకుంటారు అన్నట్టుగానే మాట్లాడాడు ఆయన. ఇప్పుడు మన మోహన్ బాబు కూడా అదే అన్నారు కదా, బాబు దయచేసి వెళ్ళిపోండి, మీరు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాస్తారని కదా అన్నాడు ముందు ఆయన. అది ఎవరు చూపించట్లే, ఆయన మైక్ మళ్ళీ వెనక్కి వెళ్తే కదా మైక్ పట్టుకుని లాక్కుంటాడు, అదే చూపిస్తున్నారు అందరూ. అవునా? సో ఇక్కడ కూడా ప్లీజ్ బ్రదర్ మీరు ఎవరు నన్ను మాట్లాడినివ్వండి, మధ్యలో క్వశ్చన్స్ చేయదు. సో అట్లా అంత డిప్రెషన్లో ఉన్న బన్నీ ఇప్పుడు ఒక్కసారి అలాంటి వీడియో చూస్తే మీకే ఏమనిపించింది? అరే సార్ అలా చెప్తుంటేనే ఆవిడ పాపం ఎంత కొట్టుమిట్టాడిందో అన్నట్టు అనిపిస్తుంది. సో అది లైవ్, అది విజువల్ చూసేసరికి ఆయన బాగా ఎమోషనల్ అయిపోయాడంట, చాలా బాధపడి ఉంటాడు. నాకు తెలిసి ఈ డిప్రెషన్తో ఆయనకి అసలు నిజంగా ఈ అరెస్ట్ గిరెస్ట్లు ఇంకా చేయకూడదు కూడా, ఎందుకంటే ఆయన ఇప్పటికే ఫీల్ అయిపోతున్నాడు, నా వల్ల ఏదో జరిగిందే అనే గిల్టీగా ఫీల్ అవుతున్నాడు పాపం. ఆయన ఒక విధంగా శిక్ష అనుభవిస్తున్నట్టే పాపం. ఇంకా ఆయనకి ఇంకా మీడియా కానీ కొన్ని రకాల సోషల్ మీడియా వ్యక్తులు కానీ ఆయన ట్రోల్స్ చేయకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి విజువల్ చూసాక అంత ఎమోషనల్ ఏడ్ చేశాడంటే ఆయన నిజంగా అంతకుమించిన పశ్చాత్తాపం ఏముంటుంది? పైగా ఆయన తప్పు లేదు కదా, ఆయనకి కావాలనుకుని కానీ లేదని అనుకుని చేసింది కాదు. బట్ వాళ్ళు ఎప్పుడైతే ఎందుకు విజువల్స్ చూపించారంటే మీరు ఇవన్నీ లేదని చెప్పారు, అలా చెప్పడం కరెక్ట్ కాదు. మీ ధోరణి మార్చుకోండి, లేదా మీరు చెప్పింది రాంగ్ అన్న స్టేట్మెంట్ ఇవ్వండి, మీరు నోట్ చేసుకోండి. మీరు బయటికి వెళ్ళి చెప్పక్కర్లేదు, అక్కడే నోట్ చేసుకుని చేసుకోవచ్చు. సో అది జరిగిండో అంటున్నారు, చూద్దాం. ఎవరైనా ఆవిడని తిరిగి తీసుకురాలేం, ఆవిడ ఆత్మకు శాంతి కలగాలి. ఆ పిల్లడు త్వరగా ఇప్పుడిప్పుడే బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు, బాగుంది ఉండి హెల్త్ అని, అబ్బాయి త్వరగా కోలుకోవాలి. మరోవైపు దిల్ రాజు గారు కూడా రంగప్రవేశం చేశారు కాబట్టి అంతా సర్దుమనుతుంది అనుకుంటున్నాను. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇండస్ట్రీ మళ్ళీ ఎప్పుడులాగా పచ్చగా ఉంటే హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.